ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన నేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి నోరెలా వచ్చిందని మండిపడ్డారు. చేసిన తప్పును ఒప్పుకొని అంబటి రాంబాబు బేషరతుగా చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలంటూ అతని ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గుంటూరులో ఉన్న నవభారత్ నగర్లోని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి అసభ్య వ్యాఖ్యలు చేశారు. మురికి వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ప్రజలు ఆగ్రహించారు. అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ శ్రేణులు ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇంట్లోని కిటికీ అద్దాలు, పూల కుండీలు ధ్వంసమయ్యాయి. ఇంటి వద్ద ఉన్న అంబటి వాహనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన చేతులు జోడించి క్షమాపణలు చెప్పాలని మాధవి డిమాండ్ చేశారు. నాయుడు గారికి చేతులు జోడించి ఇది ఇంకొకసారి రిపీట్ అవ్వదు అని చెప్పి ఈ రోజు క్షమాపణ చెప్పు తీరాలి. ఈ రోజు మా డిమాండ్ అది ఒక్కటే. ఎందుకనంటే ప్రతిసారి ఆయన ఈ నోరు జారడం, ప్రతి ఒక్క కుక్కకి మేము రాయేయడం ఎందుకని మేము ఉపేక్షించడం, కానీ అది శృతి మించి ఈ రోజు మా అధినాయకుడిని అనడం, రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడడానికి ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదు, దాష్టిక పరిపాలన కాదు. వచ్చి ఆయన క్షమాపణ చెప్పి తీరాలి. మోకాళ్లతో క్షమాపణ చెప్తేనే మేము మాత్రం ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కల్తీ జరిగిందా లేదా దానికి ఒక్కదానికి ప్రశ్నకి ఆన్సర్ చేయమనండి. కల్తీ జరిగింది అని చెప్తున్నాము, దాని గురించి ఇలా మాట్లాడడం, ఆయన దాన్ని దుర్భాషలాడడం చాలా చాలా తప్పు. దానికి మాకు క్షమాపణ కావాల్సిందే. అతను సభ్య సమాజం తలదించుకునే విధంగా అతని ప్రవర్తన మార్చుకోవటం లేదు. దేవుడు దాన్ని కూడా రాజకీయం చేసి అతను ఈ రోజు గుడికి వెళ్ళినాడు. నిజంగా తప్పు జరగలేదంటే అతన్ని ప్రమాణం చేయమనండి. జనాన్ని రెచ్చగొట్టి ఏదో లబ్ధి పొందాలి, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో నేను పడాలి అనే దృక్పథంతో అతను చేస్తున్నాడు తప్పితే అతని ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి మేము ఒక మనిషిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనాన్ని పోగేసుకుని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. గుడికి వెళ్తా కూడా వార్నింగ్లు ఇస్తున్నాడు. 24 గంటల్లో మీరు ఇది క్లియర్ చేయాలా, లేకపోతే మీ ఎంత చూస్తాం అది చేస్తాం. ఏం చేస్తాడు అతను? వేలాది మందికి వచ్చాడు. స్నానం పట్టి ఈ రోజు శిశుపాలుడికి 100 తప్పులు ఎట్ట సహించారో ఈ రాంబాబుని కూడా అలా సహించారు. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కార్యకర్తల మీద చేస్తున్నాడు. ఈ రోజు ఓర్చుకోలేక ఇలా దుర్మార్గాలను ఎంకరేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే గత చెప్పి తెలియజేస్తున్నాం. గోరంట వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర తిరుపతి లడ్డు మీద ఒక ఫ్లెక్సీ వేస్తే ఆ ఫ్లెక్సీని చించుతాను రండి చూసుకొని దమ్ముంటే ఆపండి అని చెప్పి అంబటి రాంబాబు సవాలు ఇచ్చాడు. దానికి మా టీడీపీ శ్రేణులు నాయకులు అందరూ పోయి అడ్డుకుంటే పిరికోళ్లాగా పారిపోతా, కారులో పారిపోతా మా ముఖ్యమంత్రి వారిని అసభ్య పదాలను దూషించాడు. దానికి ఆగ్రహం చెంది మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మాధవి గారు ఆధ్వర్యంలో మహిళలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వాళ్ళ ఇంటి మీద ముట్టడించడం జరిగింది. మా తక్షణ డిమాండ్ ఏంటంటే అతను బయటికి వచ్చి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే రేపటి నుంచి అతని ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టనేమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాంబాబు అనే వ్యక్తి ఇప్పుడు కూడా గౌరవంగా రాంబాబు అనే వ్యక్తి అనే మేము పిలుస్తున్నాం. కానీ అంబటి రాంబాబుకి సిగ్గు ఎగ్గు లేకుండా ఏ భాష వాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. కనీసం విలువ వాల్యూలు ఏమైనా ఉన్నాయా? ఏ విలువ అంటే నీ ముఖ్యమంత్రి అటు ఉన్నాడు కాబట్టి నువ్వు ఒకటి ఉండవేమో. 100% చెబుతున్నాను, ముక్కుకు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే. చెబితేనే ఇంట్లోంచి బయటికి వస్తాడు, బయటికి లేకపోతే రాడు. గుంటూరులో తిరగనీయం. అంతేకాకుండా టీడీపీ మహిళా కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటి వద్దకు చీపుర్లు పట్టుకుని వచ్చి నిరసన చేపట్టారు. కోడిగుడ్లు విసిరి నిరసన తెలుపుతూ అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని మహిళా కార్యకర్తల డిమాండ్ చేశారు. అంబటి క్షమాపణ చెప్పే వరకు వెళ్లబోమన్న మహిళా కార్యకర్తలు క్షమాపణ చెప్పకుంటే తగిన బుద్ధి చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నవభారత్ నగర్లోని అంబటి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వాడు
వాడు ఒక ఎమ్మెల్యేగా పనికిరాడు, వేస్ట్ గాడు. వాడు అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఏం చేయాల, ప్రతిపక్షంలో ఉండబట్టి పిచ్చెక్కిపోయి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలకి పిచ్చి మతి భ్రమించి చంద్రబాబు నాయుడు గారిని తిడతమే టార్గెట్ గా పెట్టుకున్నారు. మేము క్రమశిక్షణ గల పార్టీ, మా నాయకుడు చెప్పినట్టు మేము పాటిస్తున్నాం కాబట్టి ఈ రోజుకు ఓర్పుతో ఉన్నాం. ఈ రోజున మేము అధికారంలో ఉన్నాం, మా నాయకుడు అంటే మేము ఊరుకుంటామా? ఆ వ్యాఖ్యలు అంటే ఆ పార్టీకే చెందిందనమాట. అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే హౌస్ అరెస్టులు చేశారు. ఇవాళ పోలీసులందరూ వాళ్ళ ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారు. ఇదంతా కూడా ఖండించాలి. రాంబాబుని ఖచ్చితంగా ముందు అరెస్ట్ చేయాలి, క్షమాపణ చెప్పాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుండా మేము మహిళలు ఇక్కడి నుంచి కదలం. ఏదైనా పని చేయలేదంటే ఈ పని సరిగా చేయలేదు, ఇది పాల్ట్ చేశారు అని మీరు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. అది కరెక్ట్. ఒక 75 ఏళ్ల వయసు గల ఆయన్ని నువ్వు నోటికి వచ్చినట్టు వాగితే నువ్వు అసలు మనిషివేనా? ఇప్పుడు మా పట్టాభి గారు కబడ్దారన్నాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డిని. అది తప్ప? ఇది తప్ప? పరిపాలన వాళ్ళు అంటే టీడీపీ నాయకుల్లాగా పరిపాలన చేసి చూపిండి. కాకపోతే 11 సీట్లు ఎందుకు వచ్చినాయిరా మీకు? పరిపాలన చేతగానే కదా మీకు వచ్చింది. మా మీద పడి ఆడటం ఎందుకు? ఆయన కన్న తల్లి కూడా ఒక అమ్మేగా, ఒక ఆడబిడ్డేగా, అట్లా తిట్టేసేస్తున్నాడు. ఇప్పుడు అధికారంలో కూడా లేరు. అధికారంలో ఉండి మేము మాట్లాడాలా చెప్పండి? అధికారంలో ఉన్నాం, మేమెందుకు మాట్లాడాలి? శాంతంగా చేస్తున్నాం. మహిళలు ఇంతమంది వచ్చాం, నువ్వు దాక్కున్నావు ఎక్కడో తిట్టేసి రా, బయటికి రా, నీకు మసాజ్ మేము చేస్తాం రా. బయటకు వస్తే నీకు ఒళ్ళంతా మేము మసాజ్, కారం పూచి గొడ్డు కారం అసలు ఎందుకు రకరకాలుగా తిట్టాలని ఉంది, కానీ మేము శాంతంతోనే మాట్లాడుతున్నాం. సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా టీడీపీ నేతల ఫిర్యాదుతో నల్లపాడు పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నవభారత నగర్లోని అంబటి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబును వెంటనే అరెస్టు చేయాలని, అంబటిని తమకు అప్పగించాలని లేదా చంద్రబాబుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీడీపీ శ్రేణులు, ప్రజలు డిమాండ్ చేశారు.